ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓజీ బ్లాక్ బస్టర్ తర్వాత సీక్వెల్ పై చర్చ నడుస్తుంది. ఓజీ 2లో పవన్ కొడుకు అకీరానందన్ ఉండబోతున్నాడా? డైరెక్టర్ సుజీత్ ఇచ్చిన స్పార్క్ హింట్ ఇదేనా? అకీరా డెబ్యూ కోసం మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారా? మరి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ నిన్న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా ఇచ్చిన భారీ కిక్ ఇంకా తగ్గకముందే అభిమానులంతా దీని సీక్వెల్ ఓజీ 2 గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టేశారు. ఈ చర్చకు కారణం ఎవరో కాదు, స్వయంగా దర్శకుడు సుజీత్ ఇచ్చిన ఒక అత్యంత కీలకమైన హింటే. ఈ హింట్ చూస్తుంటే ఓజీ సీక్వెల్లో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ కీలక పాత్రలో కనిపించే అవకాశం ఉందని వార్తలైతే వస్తున్నాయి. ఓజీ సినిమా డైరెక్టర్ సుజీత్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీనిపై పరోక్షంగా మాట్లాడడం జరిగింది. ఆయన మాటల్లోనే ఈ విషయంపై పెద్ద క్లారిటీ వచ్చింది. ఓజీ 2ను అకీరాతో తీస్తారా లేదా అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ అడగాలని సుజీత్ అంటున్నారు. అకీరాతో సినిమా తీస్తే హ్యాపీనే కదా అని కూడా ఆయన నవ్వుతూ చెప్పారు. దీంతో సస్పెన్స్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు ఇక్కడ. అలాగే ప్రస్తుతానికి అందరూ ఓజీ హైప్లో ఉండాలని, ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేసిన తర్వాతే సీక్వెల్కు సంబంధించిన వివరాలు బయటకు వస్తాయని కూడా సుజీత్ అంటున్నారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఓజీ సినిమా సెట్స్కు అకీరానందన్ వచ్చిన విషయాన్ని సుజీత్ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు అకీరాలో ఒక స్పార్క్ ఉంది అని ఆయన చెప్పడం ఇక్కడ గమనార్హం. ఇంతకు మించి నేనేం చెప్పలేను, ఇప్పుడు నేను ఏం చెప్పినా అది ఎక్కడికో వెళ్తుంది, అందుకే దాని గురించి ఎక్కువ మాట్లాడను అంటూ సుజీత్ ఆ విషయాన్ని చెప్పడం ఆపేశారు. డైరెక్టర్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు పవన్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని కూడా చెప్పుకోవచ్చు. తర్వాతి ఓజీ సీక్వెల్లో అకీరానందన్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని మాత్రం ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. అభిమానుల ఊహాగానాల ప్రకారం ఓజీ సినిమా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ పాత్ర తర్వాత 10 నుంచి 15 సంవత్సరాల తర్వాత ఓజీ 2 కథ మొదలవుతుందని భావిస్తున్నారు. ఈ సీక్వెల్లో అకీరానందన్ పాత్ర తన తండ్రి ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వారసత్వాన్ని, సామ్రాజ్యాన్ని ముందుకు నడిపించి యువ గ్యాంగ్స్టర్ గా కనిపిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గైడెన్స్, సుజీత్ వంటి టాలెంటెడ్ డైరెక్టర్ చేతిలో అకీరానందన్ తన యాక్టింగ్ డెబ్యూ ఇస్తే అది ఇండియన్ సినిమా చరిత్రలో ఒక మెగా ఎంట్రీ అవుతుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు అని అంటున్నారు సుజీత్. ఈ స్పార్క్ హింట్తో ఓజీ 2 పై ఉండే అంచనాలు పర్వానికి తెరలేపాయని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా అకీరానందన్ ఎంట్రీ అధికారిక ప్రకటన వస్తే అభిమానులకు పండగే అని చెప్పాలి. ఇప్పటికైతే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం మొత్తం కూడా ఓజీ మానియా నడుస్తుందని చెప్పుకోవచ్చు.